హాయ్ ఎవ్రీవన్. నార్మల్గా మనము చాలా మేకప్ చూసుంటాము. ఎప్పుడైనా సరే మనం వెడ్డింగ్కి మేకప్ చేస్తున్నామంటే ఒక్కరికే మేకప్ చేయడం చేస్తూ ఉంటారు కదా. పక్కన ఇంకెవరైనా అంటే ఎగ్జాంపుల్గా మన పెళ్లి కూతురికి సిస్టర్ అయి ఉండొచ్చు, లేదు పెళ్లి కూతురుతో పాటు ఉన్న ఇంకెవరైనా కజిన్స్ అయి కూడా ఉండొచ్చు కదా. అట్లాంటి వాళ్ళకి కూడా ఇమ్మీడియట్ మనం ఒకటేసారి ఎలా మేకప్ చేసుకోవచ్చు, అది కూడా ఏంటి అని అంటే సౌత్ ఇండియన్లో వచ్చేవరకల్లా ఎక్కువగా ఉండేది ఏంటి నార్మల్ స్కిన్ టోన్స్, అలానే బాగా చాలా వరకు డస్కీ స్కిన్ టోన్సే ఉంటాయి కదా. అలాంటి 2 టోన్స్ మీద కూడా మనం ఫాస్ట్గా అండ్ ఫ్లాలెస్ స్కిన్, ఎక్కువగా కేకీ మేకప్ లుక్ కాకుండా చాలా వరకు నీట్ ఫినిషింగ్తో మనం మేకప్ అనేది ఈరోజు ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు మీకు క్లాస్లో చూపించబోతున్నాను. అది కూడా మన రేడియంట్ స్టేజ్ మీద ఒక్కటే ఎట్ ఏ టైం 2 మేకప్ లుక్స్ 1.5 అవర్లో కంప్లీట్గా 2 బ్రైడల్ మేకప్ లుక్స్ కంప్లీట్ చేయబోతున్నాం ఈరోజు. ఫస్ట్ వెట్ వైప్తో డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. సేమ్ నేను ఇప్పుడు డార్క్ టోన్ తీసుకున్నాను కదా, ఒక డస్కీ టోన్కి ఏం చేస్తున్నాను, సేమ్ వెట్ వైప్స్తో నీట్గా క్లీన్ చేసేసుకుని స్కిన్ కి బూస్టర్ లాగా యూజ్ అవుతుంది మనకి షీట్ మాస్క్ గురించి అందరికీ తెలుసు కదా. షీట్ మాస్క్ తో కొంచెం స్కిన్ ని హెల్దీగా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది వెడ్డింగ్ టైంలో. అందుకని నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, డస్కీ స్కిన్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. స్కిన్ ప్రిపేర్ ఇలా ఒక 15 మినిట్స్ వరకు స్కిన్ మీద మనకి ఈ షీట్ మాస్క్ అనేది ఉంచినట్లయితే కనుక హెల్తీ స్కిన్ అనేది ఏర్పడుతుంది, స్కిన్ కూడా గ్లోనెస్ వస్తుంది. అలానే ఇప్పుడు మనము చక్కగా స్కిన్ అంతా కూడా నేను వైప్స్ తో క్లీన్ చేశాను. దాని తర్వాత కూడా కొంచెం డ్రై స్కిన్ అనిపిస్తుంది. డ్రై స్కిన్ క్లీన్ చేసుకోవడానికి పిఎస్సి ప్యాక్ వైప్స్ తో క్లెన్సింగ్ వైప్స్ అన్నమాట, సాల్ట్ వైప్స్. ఈ వైప్స్ తో ఫేస్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేస్తున్నాను. మేకప్ స్టూడియో నుంచి ఫిక్స్ ఇట్ ఎప్పుడు కూడా ఫేస్ మీద మనం ప్లస్ అండ్ ఇంటూ షేప్ లో అప్లికేషన్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ గా టోనర్ ఏం చేస్తుంది, మన ఫేస్ మీద ఫిక్స్ ఇట్ అప్లై చేసినప్పుడు దానివల్ల అంటే ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతుంది, అలానే హెల్దీ స్కిన్ కూడా ఇస్తుంది. తర్వాత స్కిన్ లో డ్రైనెస్ ఉంటే డ్రైనెస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది ఫిక్స్ ఇట్. నెక్స్ట్ మేకప్ స్టూడియో నుంచి మాయిశ్చరైజర్, డీప్ మాయిశ్చరైజర్. స్కిన్ వచ్చేసి నార్మల్ టు డ్రై స్కిన్ అనమాట. నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా యూజ్ చేయాల్సిన మాయిశ్చరైజర్ నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవాలి, డీప్ మాయిశ్చరైజర్. ఈ డీప్ మాయిశ్చరైజర్ అంతా కూడా స్కిన్ కి అబ్జర్వ్ అయ్యేలాగా అప్లికేషన్ అనేది చేసుకోవాలి. స్టిప్లింగ్ బ్రష్, ఈ స్టిప్లింగ్ బ్రష్ తో అప్లికేషన్ చేసినట్లయితే టోటల్ గా కవర్ అయిపోతుంది ఫేస్ అండ్ నెక్.
ఇయర్స్, నెక్, టోటల్ ఫేస్ డీప్ మాయిశ్చరైజర్తో ఫేస్ అంతా కూడా అప్లికేషన్ చేయడం జరుగుతుంది. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత 2 హ్యాండ్స్ పామ్స్ని రబ్ చేస్తే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ హీట్ని అప్లికేషన్ చేయడం వల్ల మాయిశ్చరైజర్ అంతా కూడా మెల్ట్ అయ్యి స్కిన్ అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది. ఈఎల్ఎఫ్ కంపెనీ నుంచి గ్లో ప్రైమర్. ఈఎల్ఎఫ్ కంపెనీ గ్లో ప్రైమర్. ప్రైమర్ కూడా చాలా లిటిల్ బిట్ తీసుకున్నాను, ఎక్కువగా తీసుకోలేదు. జస్ట్ 1 డ్రాప్ ప్రైమర్ మాత్రమే తీసుకున్నాను. ప్రైమర్ అప్లికేషన్ చేసేటప్పుడు కూడా చక్కగా మనం స్కిన్ 2 ఫింగర్స్ని ఎక్కువగా యూజ్ చేయండి. 3 ఫింగర్స్ 4 ఫింగర్స్తో అప్లికేషన్ అనేది చేయకూడదు. జస్ట్ 2 ఫింగర్స్. అప్లికేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రాపర్ అప్లికేషన్ చక్కగా అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ప్రైమర్ అప్లికేషన్ కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్. ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతుంది, స్కిన్ అంతా కూడా సాఫ్ట్నెస్ వస్తుంది. ఒక ప్రైమర్ వచ్చేసి ఫేస్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని అంటే ఒక బూస్టర్ లాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. స్కిన్ మీద మనము బూస్ట్ తాగితే ఎంత హెల్దీగా ఉంటాం, స్కిన్ కూడా అంత హెల్దీనెస్ వస్తుంది ఒక ప్రైమర్తో. ఓపెన్ పోర్స్ క్లోజ్ చేస్తుంది, ఫేస్ని స్టిఫ్ చేస్తుంది, ఎట్ ఏ టైం సాఫ్ట్నెస్ కూడా ఇస్తుంది. కాబట్టి ప్రైమర్ అనేది చాలా నీట్గా అప్లికేషన్ చేసుకోవాలి. ప్రైమర్ అప్లికేషన్ చేసిన తర్వాత రీకోడ్ కన్సిల్ పాలెట్. రీకోడ్ కన్సిల్ పాలెట్ నుంచి నేను అంటే నార్మల్గా అయితే కనుక మనము ఎక్కువగా మార్క్స్ ఉన్నా, పింపుల్ మార్క్స్ ఉన్నా, అలానే చాలా వరకు పిగ్మెంట్ ఉన్న ఫేస్ మీద డాట్స్ ఉన్నా, ఏమున్నా కూడా ఫస్ట్ హెయిర్ ఉన్నా కూడా మాఫింగ్ కోసం కలర్ కరెక్టర్ని యూజ్ చేస్తాము. ఆరెంజ్ అండ్ ఎల్లో రెండింటిని కూడా మిక్స్ చేసి అప్లై చేస్తున్నాను. ఓపెన్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కరెక్టర్. అలానే టెంపుల్ లైన్. ఎక్కడెక్కడైతే ఎక్కువగా హెయిర్ ఉంటుంది, ఎక్కడ డార్క్నెస్ ఉంటుందో ఆ ఏరియాస్ అన్ని కూడా మనం ఆరెంజ్ కలర్ కరెక్టర్తోనే కవర్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ కన్సిల్. కన్సిల్ తీసుకునేటప్పుడు ఒక వార్మ్ టోన్, ఒక కూల్ టోన్. వార్మ్ టోన్, కూల్ టోన్ 2 టోన్స్ ని తీసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వార్మ్ టోన్, కూల్ టోన్, మీడియం టోన్ వచ్చేలాగా కన్సిల్ ని ప్రిపేర్ చేసుకోవాలి. కన్సిల్ ని మనం ఎంత బాగా మిక్స్ చేస్తే స్కిన్ ఫ్లాలెస్ స్కిన్ అనేది ఏర్పడుతుంది. అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే నార్మల్ గా ఇప్పుడు పాలెట్ ఉంది, పాలెట్ నుంచి ఇలా కన్సిల్ తీసేసుకోవడం, ఇలా అప్లికేషన్ చేయడం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎప్పుడు కూడా కన్సిల్ ని మనం పాలెట్ మీద తీసుకుని మిక్సింగ్ చేసి అప్లికేషన్ అనేది చేసుకోవాలి. కన్సిల్ అప్లై చేసేటప్పుడు కూడా మనం ఏం బ్రష్ యూజ్ చేసుకోవాలి? అప్లికేటర్ బ్రష్ తో కన్సిలర్ ని టోటల్ ఫేస్ అంతా కూడా అప్లై చేసేటప్పుడు డౌన్వర్డ్స్ లో అప్లికేషన్ అనేది చేసుకోవాలి. కన్సిల్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్స్ లోనే అప్లై చేయాలి. అప్వర్డ్స్ లో ఎప్పుడు అప్లికేషన్ అనేది చేయకూడదు. కన్సిల్ ని ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ అలానే ఇయర్స్ కూడా కవర్ అయ్యేలాగా కన్సిల్ అప్లికేషన్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఎక్కువగా అప్లికేషన్ చేయడం, తక్కువ అప్లికేషన్ చేస్తే కనుక ప్యాచెస్ వచ్చేస్తాయి.
మెయిన్ గా ఏంటి అంటే కన్సిల్ తీసుకునేటప్పుడు కలర్ అనేది ఎక్కువ క్రియేట్ అవ్వాలి, ఎక్కువ ఫెయిర్నెస్ కావాలి అని చాలా వరకు అప్లై చేసేటప్పుడు ఫెయిర్ కాంప్లెక్షన్ తీసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా ఫెయిర్ కాంప్లెక్షన్ తీసుకోకూడదు. వాళ్ళ స్కిన్ ఏ కలర్ లో ఉందో ఆ స్కిన్ కలర్ లోనే ఉండాలి కన్సిల్. యాక్చువల్ గా మన ఇన్నర్ కలర్ ఒకటి ఉంటుంది కదా, ఫేస్ ని మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా మన కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనే దాని మీద మన మేకప్ అంతా కూడా జరుగుతుంది. టోటల్ గా ఈవెన్ గా చేసుకోవాలి ఫేస్ అండ్ ఫ్రంట్ నెక్. నేను నాస్ ఫౌండేషన్ తీసుకుంటున్నాను, స్కిన్ మ్యాచింగ్ కలర్. ఫౌండేషన్ లో నేను డ్యూయల్ డ్రాప్ మిక్స్ చేసుకున్నాను. పిఎస్సి ప్యాక్ నుంచి డ్యూయల్ డ్రాప్ 1 డ్రాప్ మిక్స్ చేసుకుంటున్నాను. డ్యూయల్ డ్రాప్ కంప్లీట్ వాటర్ ప్రూఫ్ చేస్తుంది మనకి మేకప్ మొత్తం కూడా. ఫౌండేషన్ లో డ్యూయల్ డ్రాప్ మిక్స్ చేసుకుని స్కిన్ కి కంప్లీట్ గా ఫేస్ అంతా కూడా అప్లికేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కన్సిల్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఫౌండేషన్ అప్లై చేసేస్తున్నాను. థిన్ బేస్ అన్నమాట. చాలా వరకు ఏంటంటే మన సౌత్ ఇండియన్ కి వచ్చే వరకల్లా బ్రైడల్ మేకప్ లుక్ లో ఎక్కువగా కేకీ మేకప్ లుక్ కానీ అలానే అనీవెన్ కానీ ప్యాచెస్ కానీ ఎక్కువ ఇష్టపడరు. చాలా సాఫ్ట్ అండ్ క్లియర్ మేకప్స్ మాత్రమే ఎక్కువగా క్లయింట్స్ నుంచి మన రిక్వైర్మెంట్ ఉంటుంది. క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టే మనం మేకప్ అనేది చేసుకోవాలి. మేకప్ ఎప్పుడు కూడా మన వర్షన్ లో మనం చేసుకుంటూ వెళ్ళకూడదు. క్లియర్ టోన్ ఉండాలి, అలానే సాఫ్ట్నెస్ ఉండాలి, ఫినిషింగ్ కూడా ఫ్లాలెస్ ఉండాలి అండ్ వాటర్ ప్రూఫ్. ఇవన్నీ కూడా మెయిన్ కదా క్లయింట్స్ కి మనం మేకప్ చేసేటప్పుడు. అవన్నీ కూడా ఎలా వస్తుంది మనకి ఫినిషింగ్ లో అనేది ఫైనల్ గా 1కి 2 సార్లు మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. పిఎస్సి ప్యాక్ డ్యూయల్ డ్రాప్ జస్ట్ ఒక 2 డ్రాప్స్ మిక్స్ చేశాను. మిక్స్ చేసి అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాంటోరింగ్. నోస్ షేపింగ్ కోసం కాంటోరింగ్ తీసుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్. అలానే చీక్స్, చిక్ బోన్ లిఫ్టింగ్ కోసం కాంటోరింగ్, అలానే జా లైన్. కాంటోరింగ్ అప్లికేషన్ చేయడం వల్ల చాలా వరకు ఏంటంటే చీక్స్ లిఫ్ట్ అవుతాయి. అలానే ఎక్సెస్ స్కిన్ ఏమైనా ఉంటే కనుక కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనం కాంటోరింగ్ తోనే కవర్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫోర్హెడ్. నెక్స్ట్ బ్లెండింగ్, చీక్స్ లిఫ్టింగ్. కాంటోరింగ్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత కూడా ప్రాపర్ బ్లెండింగ్ చేసుకోవాలి.
రీకోడ్ కన్సిల్ ప్యాలెట్ నుంచే కాంటోరింగ్ కూడా తీసుకున్నాను. రీకోడ్ కన్సిల్ ప్యాలెట్ నుంచి కన్సిల్ ప్యాలెట్ తీసుకుని అప్లికేషన్ చేయడం జరుగుతుంది. కన్సిల్ ప్రాపర్ గైడ్ లైన్స్ తో అప్లికేషన్ చేసుకుని లైట్ గా బ్లెండర్ తో ట్యాప్ చేసుకోవాలి. కాంటరింగ్ బ్రష్, ఐ కన్సిల్, అలానే ఫోరెట్ స్టిక్ కన్సిలర్, అలానే నోస్ ఏరియా, ఐ డౌన్ లైన్, చిన్, హైలైటింగ్ పార్ట్స్, కంప్లీట్ గా హైలైటింగ్ పార్ట్స్ అండ్ ఐ రెండింటిని కూడా చాలా వరకు సౌత్ లో చాలా వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు మనం మేకప్ చేసినప్పుడు స్వెట్ ప్రూఫ్ ప్రజెంట్ అందరూ కూడా అడిగేది ఏంటి అని అంటే మెయిన్ గా స్వెట్ ప్రూఫ్ మేకప్, స్వెట్ ప్రూఫ్ మేకప్ కావాలి. ఎంత మేకప్ చేసినా కూడా కొంచెం సేపటికి మేకప్ వెళ్ళిపోతుంది, ఎక్కువగా స్వెట్ ప్రూఫ్ ఉండడం లేదు, అంటే లాంగ్ లాస్టింగ్ ఉండడం లేదు అని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం స్వెట్ ప్రూఫ్ మేకప్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు క్లాస్ అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా వాటర్ ప్రూఫింగ్ అంటే ఆల్మోస్ట్ మీకు స్వెట్ ప్రూఫే కదా. ఆ మేకప్ లో డ్యూయల్ డ్రాప్ మిక్స్ చేసుకున్నాం పిఎస్సి ప్యాక్ నుంచి. ప్రతి ఒక్కటి కూడా ఫౌండేషన్, లాస్ట్ ఫౌండేషన్, నెక్స్ట్ ట్రాన్స్లేషన్ పౌడర్, హుడా బ్యూటీ. ట్రాన్స్లేషన్ పౌడర్ ఎప్పుడు కూడా ఫౌండేషన్ ఫిక్స్ చేసి కూడా అప్లికేషన్ చేసినప్పుడు మనకి స్మచ్ అవ్వకుండా, కదలకుండా, అనీవెన్ రాకుండా, ప్యాచెస్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది ట్రాన్స్లేషన్ పౌడర్. ట్రాన్స్లేషన్ పౌడర్ అన్నా, బనానా పౌడర్ అన్నా, అలానే లూజ్ పౌడర్ అన్నా కూడా సేమ్ మీనింగ్. ట్రాన్స్లేషన్ పౌడర్తో అప్లికేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్రషింగ్ చేయకూడదు. ట్రాన్స్లేషన్ పౌడర్తో కన్సిల్ని, ఫౌండేషన్ని ఫిక్స్ చేసుకోవడం అన్నమాట. ఫిక్స్ చేసుకునేటప్పుడు మనం మెథడ్ ఎలా ఉండాలి, పౌడర్ పఫ్తో అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు, అలానే బ్రష్తో అప్లై చేసినా కూడా ట్యాపింగ్. ప్రోడక్ట్ అంతా కూడా కంప్లీట్ గా అప్లికేషన్ అయిపోయిన తర్వాత పౌడర్ మనం ట్రాన్స్లేషన్ పౌడర్ని ఎప్పుడైనా సరే బాటిల్లోంచి పైకి లిఫ్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్రష్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా మూవ్ చేస్తే పౌడర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది.
పెట్టినట్టుగా కాకుండా కంప్లీట్గా ఓపెన్ ఉంది. టోటల్గా మనం డౌన్ సెక్షన్ మొత్తం కూడా ఎక్కడైతే వెట్ ఉంటుందో వెట్ లేకుండా టోటల్గా కవర్ చేసేసుకోవాలి. కాంపాక్ట్ ఎక్సెస్ పౌడర్ ఏమైనా ఉంటే కనుక రిమూవ్ అయిపోతుంది. హ్యాండ్ మూమెంట్ అంతా కూడా ఎలా అంటే మనం ఎక్కువగా హ్యాండ్ అండ్ ప్రాక్టికల్ చేసుకుంటేనే మనకి హ్యాండ్ మూమెంట్ అనేది వస్తుంది. అప్పుడు ఈజీ అప్లికేషన్ అనేది అవుతుంది. కాంపాక్ట్ అప్లికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ షోప్ రోల్ నుంచి బ్లష్ అండ్ హైలైటర్ ఫస్ట్ క్రీమ్ హైలైటర్ హైలైటింగ్ ప్లేస్లో అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ నోస్ ఏరియా అండ్ చిన్ అలానే చీక్ బోన్. షోప్ రోల్ బ్లష్ అండ్ హైలైటర్ ప్యాలెట్ 2-in-1. మనం క్లయింట్స్ కి ఎంత హైలైటర్ గ్లిటర్ ఇవ్వాలి అనుకున్నా కూడా మెయిన్ గా ఏంటి అని అంటే చీక్స్ అండ్ నోస్ చిన్న ఏరియా మాత్రమే అప్లై చేయాలి. చాలా వరకు ఏంటి అంటే అప్లికేషన్ చేసేటప్పుడు టోటల్గా హైలైటర్ యూజ్ చేస్తున్నారు. ఫేస్ మీద హైలైటర్ అనేది టోటల్ ఫేస్ అనేది అప్లికేషన్ చేయకూడదు. స్టిక్కర్ లిఫ్టింగ్ ఏరియా, నోస్ లిఫ్టింగ్, అలానే చిక్ బోన్, అలానే చిన్, బ్లష్ యూజ్ చేసేటప్పుడు కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే రూబీ పింక్ తీసుకున్నాను క్రీమ్ బ్లష్. ఎప్పుడు కూడా మనము బ్లష్ అండ్ హైలైటర్ కాంటోరింగ్ 3 ఫింగర్ ప్రాసెస్. ఫస్ట్ ఫింగర్ అంతా కూడా హైలైటర్ వస్తుంది, సెకండ్ ఫింగర్ వచ్చేసి బ్లష్, థర్డ్ ఫింగర్ వచ్చేసి కాంటోరింగ్. మన సౌత్ లో చాలా మినిమల్ బ్లష్ అండ్ హైలైటర్ యూజ్ చేస్తారు. ఎక్కువగా బ్లష్ అండ్ హైలైటర్స్ అనేవి యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మనం క్లయింట్ రిక్వైర్మెంట్ మీద బ్లష్ అండ్ హైలైటర్ కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ బ్లష్ అండ్ హైలైటర్ యూజ్ చేసినా కూడా మళ్ళీ క్లయింట్స్ ఎక్కువైపోయింది, షైనింగ్ గ్లో అంటారు. కాబట్టి మనం ఆ రెండింటిని కూడా కంపారిజన్ చేసుకుంటూ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ లిప్ మేకప్. లిప్ మేకప్ చేసుకునేటప్పుడు కూడా మనం శారీ కలర్ కంపేర్ టు లిప్స్టిక్స్ అనేవి అప్లై చేసుకోవాలి. లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు కూడా మనం ఎలా అంటే అలా కలర్స్ అనేవి తీసుకోకూడదు. పింక్ కలర్ శారీస్ కట్టుకుంటే పింక్ కలర్ లిప్స్టిక్ అప్లై చేసుకోవాలి. రెడ్ కలర్ శారీస్ కట్టుకుంటే రెడ్ కలర్ లిప్స్టిక్స్ అప్లై చేసుకోవాలి. రెండింటికి న్యూట్రల్ కలర్ అంటే మనం మెరూన్ షేడ్ అనేది రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. షోప్ రోల్ లిప్ ప్యాలెట్, షోప్ రోల్ లిప్ ప్యాలెట్,
షేప్ అనేది స్టార్టింగ్ లో చాలా వరకు ఏంటంటే రౌండ్ షేప్ ఉంటుంది, అలానే వి షేప్ ఉంటుంది. క్లయింట్స్ ని బట్టి అంటే మనం వాళ్ళ షేప్ అనేది ఎలా ఇస్తే బాగుంటుంది అని వాళ్ళ ఫేసెస్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. మామూలుగా కొన్ని ఫేసెస్కి అయితే మనం స్టార్టింగ్ యూ షేప్ తీసుకుంటాం, కొన్ని ఫేసెస్కి స్టార్టింగ్ వి షేప్లోకి లిప్ షేప్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. లిప్ ఎప్పుడు కూడా స్మైల్ టైట్ చేసుకోవాలి. స్మైల్ టైట్ చేసేస్తే కనుక మనకి లిప్ షేప్ అనేది క్లియర్గా కనిపించేస్తుంది, అప్లికేషన్ కూడా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఫేస్ కి గ్లో ఫిక్సర్. యూరప్ గర్ల్ గ్లో ఫిక్సర్. టోటల్ గా మనం ఫేస్ అంతా కూడా లాక్ చేసేస్తాం మేకప్ కంప్లీట్ చేసేసి. మేకప్ కంప్లీట్ అయిపోయింది, ఫేస్ అంతా కూడా లాక్ చేసేసాను. నెక్స్ట్ నేను ఐ మేకప్ కి వెళ్తున్నాను. ఇప్పుడు ఎక్కడైనా కొంచెం కన్సీల్ కానీ కాంపాక్ట్ కానీ హెయిర్కి కానీ లాషెస్కి కానీ అంటినట్టుంటే వెట్ టిష్యూ పెట్టి లైట్గా క్లీన్ చేసేస్తే వెళ్ళిపోతుంది. నార్మల్ గా మన సౌత్ బ్రైడ్ కి మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎక్కువగా ఐ మేకప్ అనేది క్లయింట్స్ అస్సలు ఇష్టపడరు. బాగా గుర్తుపెట్టుకోండి, మన దగ్గర వచ్చిన ఆర్ట్ అంతా కూడా మనం క్లయింట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని అంటే క్లయింట్స్ అస్సలు యాక్సెప్ట్ కూడా చేయరు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మేకప్ చేస్తున్నాము అని అంటే నూడ్ ఐ మేకప్ మాత్రమే చేసుకోవాలి సౌత్ బ్రైడ్ కి. మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, సౌత్ బ్రైడ్ అనే వరకల్లా చాలా వరకు మనం అప్లికేషన్ చేసేది నూడ్ మేకప్స్ మాత్రమే చేసుకోవాలి. నూడ్ ఐ మేకప్ చేసేటప్పుడు కూడా ఏ టైప్ ఆఫ్ కలర్స్ తీసుకుంటున్నాం, కలర్ క్రియేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మెయిన్ గా ఏంటంటే శారీ కలర్ పింక్ ఉంది, గోల్డ్ ఉంది, నేను గోల్డ్ ఐ షాడో వేసేస్తాను, లేదు పింక్ ఉంది కాబట్టి పింక్ షాడో వేసేసి దాని మీద హైలైట్ చేస్తాను గోల్డ్ అంటే అది సెట్ అవ్వదు. చాలా వరకు ఏంటంటే క్రీజ్ బోన్ లైన్ వరకు కూడా టోటల్ గా లైట్ బ్రౌన్ షాడో, క్రీజ్ బోన్ లైన్, లైట్ బ్రౌన్ షాడో, ఫరెవర్ 52 షాడో ప్యాలెట్, షాడో ప్యాలెట్ ఫరెవర్ 52. మినిమల్ మేకప్ అన్నమాట. ఎక్కువగా ఏంటంటే మన సౌత్ బ్రైడ్ ఇంపార్టెంట్. మనం సౌత్ లోనే ఉంటున్నాం కాబట్టి బ్రైడల్ మేకప్ చేసుకునేటప్పుడు కంపేర్ టు సౌత్ ఇండియన్స్ నేను చాలా వరకు నూడ్ ఐ మేకప్ విత్ లైట్ బ్రౌన్ అండ్ గోల్డ్ రెండింటిని కూడా మిక్స్ చేస్తూ ఐ మేకప్ అనేది కంప్లీట్ చేస్తున్నాను.
ప్రతిదీ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ మీదే డిపెండ్ అయి ఉంటాయి మనం చేసే మేకప్ అంతా కూడా. కార్నర్, లైట్, స్మోకింగ్, నూడ్ అని చెప్పుకున్నాం కదా. హెవీగా ఏది కానీ షాడోస్ కానీ గ్లిటర్స్ కానీ మన సౌత్ బ్రైడ్కి వేయకూడదు. మేకప్స్ కంపేర్ టు అంటే స్కిన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అన్నీ కూడా అందరికీ ఒకేలాగా ఉండదు. ఒక్కొక్కరి స్కిన్ చాలా సాఫ్ట్ ఉంటుంది, ఒక్కొక్క స్కిన్ చాలా రఫ్గా ఉంటుంది. ఎక్కువగా మనం క్లయింట్కి మేకప్ చేయడానికి వెళ్తున్నాము అని అంటే క్లయింట్కి ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే గ్రూమింగ్ కంపల్సరీ చేయించుకుని ఉండాలి. గ్రూమింగ్ చేయించుకోకపోతే కనుక మేకప్ ఫినిషింగ్ అంతా కూడా చాలా ఆర్టిఫిషియల్ లుక్ వచ్చేస్తుంది. కాబట్టి గ్రూమింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి క్లయింట్కి. జెల్ ఐలైనర్ రీకోడ్. నార్మల్గా జెడ్ బ్లాక్ కావాలి అనుకుంటే జెడ్ బ్లాక్ తీసుకోవచ్చు. లేదు అని అంటే కొంచెం బ్రౌన్ అండ్ బ్లాక్ రెండింటిని కూడా మిక్స్ చేసి పెడితే మనకి అంత జెడ్ బ్లాక్ లేకుండా కొంచెం న్యాచురల్ ఫినిషింగ్ వస్తుంది. బ్రౌన్ అండ్ బ్లాక్ రెండింటిని కూడా మిక్స్ చేసుకుని కూడా కాజల్తో మనం లైనర్ అండ్ కాజల్ కూడా అప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే చాలా వరకు ఏంటంటే ఓన్లీ బ్లాక్ అయితేనే ఐలైనర్, లేదు అంటే కాజల్ కాదు అనుకుంటారు కదా. అలా కాకుండా బ్రౌన్ అండ్ లైనర్ కూడా ఎక్కువ థిక్ లైనర్ కానీ వింగ్ లైన్స్ కానీ ఎక్కువగా అప్లికేషన్ అనేది చేయకూడదు. చాలా న్యాచురల్ అండ్ నూడ్ లైనర్ కూడా అప్లికేషన్ చేసేటప్పుడు హెవీ లైనర్ కాకుండా మినిమల్, కానీ ఎక్కడా కూడా బ్రేక్స్ రాకూడదు. చాలా సాఫ్ట్గా ఉండాలి లైనర్ ఫినిషింగ్. లైనర్ కనుక మనం ఏదైనా కొంచెం అటు ఇటు చేసాము అని అంటే ఐ షేప్ అంతా కూడా డిఫరెంట్ అయిపోతుంది. ఎక్కువగా లైనర్ పెట్టేటప్పుడు మనం బ్రష్తో అంటే చాలా వరకు ఏంటంటే థిక్గా లైనర్ పెట్టి అలానే ఉంచేస్తున్నారు. అలా కాకుండా బ్రష్తో సాఫ్ట్గా మనము అప్లికేషన్ చేసేటప్పుడే బ్లెండ్ చేస్తూ చేస్తే ఏమవుతుంది అని అంటే మీకు ఎంతసేపు ఉన్నా కూడా వాటర్ పడినా కూడా స్మచ్ కాకుండా ఉంటుంది. లైనర్ పెట్టుకునే విధానం కూడా చాలా డిఫరెంట్గా నీట్గా పెట్టుకోవాలి. మెయిన్ ఎక్కువ టైం లైనర్
ఐస్ ఉన్నప్పుడు కాజల్ అనేది చాలా వరకు స్కిప్ చేసేసాయండి. ఎక్కువగా కాజల్ పెట్టడము అలా చేయకూడదు. తర్వాత ఏంటంటే స్టార్టింగ్లో ఎప్పుడు కూడా కాజల్ని లైనర్ని రెండింటిని అటాచ్ చేయకండి. ఎండింగ్లో అటాచ్ చేసినట్లయితే కనుక మీకు ఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్టార్టింగ్లో రెండింటిని అటాచ్ చేస్తే క్లోజ్డ్ ఐస్ అవుతుంది. వింగ్స్ అనేది రిక్వైర్మెంట్ క్లయింట్. మస్కరా హోల్డర్తో ల్యాషెస్ని అటాచ్ చేయండి. లాంగ్ ల్యాషెస్ అండ్ థిక్ ఉంటే కనుక మనం ల్యాషెస్ అనేవి ఎక్కువగా అప్లికేషన్ చేయొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా హోల్డర్తో హోల్డ్ చేసినట్లయితే మనకి మస్కారా అప్లికేషన్ చేయడం కానీ తర్వాత ల్యాషెస్ పెడితే ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేస్తుంది. యాక్చువల్లీ 1 2 3 4 5 6 7 8 9 10 మస్కరా అప్లై చేసేటప్పుడు కూడా చాలా వరకు ఏంటి అని అంటే చాలా థిక్గా హోల్డ్ చేసి పెడుతూ ఉంటారు. అలా కాకుండా చక్కగా నీట్గా అప్లికేషన్ చేస్తే కనుక థిక్గా దగ్గరికి చేరకుండా కంఫర్ట్గా ఓపెన్ అవ్వడానికి ఉంటుంది. తర్వాత హెయిర్ కూడా వాల్యూమ్ అవుతుంది. ఐస్ ఎప్పుడు కూడా డౌన్ ఉండాలి. మస్కరా అప్లికేషన్ చేసేటప్పుడు డౌన్, ల్యాషెస్ పెడితే కనుక మనం తక్కువ మస్కరా పెట్టుకోవాలి. ఎక్కువ మస్కరా అనేది యాడ్ చేయొద్దు. డౌన్ లైన్ కూడా మనం ఐ మేకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్ లైన్ డౌన్ షాడో అనేది మనం బ్రౌన్ షాడో అప్లై చేసినట్లయితే ఐస్ చాలా నీట్గా కనిపిస్తాయి. చాక్లెట్ బ్రౌన్, డౌన్ మొత్తం కూడా చాక్లెట్ బ్రౌన్ తీసుకున్నాను. ఏమీ కానీ యాడ్ ఆన్ చేయటం లేదు. తన ఉన్న ఫేస్ ఫీచర్స్ని చేంజ్ చేయకూడదు. యాక్చువల్గా ఏంటంటే మనం మేకప్ చేయడానికి వెళ్తున్నాము అని అంటే చాలా వరకు మేకప్ చేసిన తర్వాత వాళ్ళ ఫేస్ ఫ్యూచర్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఫేస్ ఫ్యూచర్స్ చేంజ్ అయిపోతున్నాయనంటే యాడ్ ఆన్ మనం ఏం ఎక్స్ట్రా చేసుకుంటున్నాము అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ ఫేస్ ఫ్యూచర్స్ చేంజ్ కాకుండా మేకప్ చేయడం అలవాటు చేసుకోవాలి. న్యాచురల్గా ఉండాలి. అలానే ఎట్ ఏ టైం మనకి మేకప్ ఫినిషింగ్ కూడా ప్రాపర్గా రావాలి. ఫేస్ ఫీచర్స్ కూడా చేంజ్ కావాలి.
బ్రో షేప్ థిక్నెస్ కానీ లేదా ఇంక్రీజ్ చేయడం కానీ చేయకండి. వాళ్ళ షేప్ ఎలా ఉంది అనే దాని మీద మనం విత్ గైడ్ లైన్స్తో అప్లికేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా బ్రో షేప్ థిక్ చేయకూడదు, మీడియంగా రావాలి. చాలా వరకు స్టార్టింగ్ బ్రౌన్ కలర్లోనే ఉండాలి, ఎక్కడా కూడా థిక్ అవ్వకూడదు. ఫేస్ ఫ్యూచర్స్ ని చాలా వరకు మన బ్రో షేప్ ఎక్కువగా మార్చేస్తూ ఉంటుంది. బ్రో షేప్ తోనే ఉంటుంది మన ఫేస్ మేకప్ అంతా కూడా. చాలా వరకు ఎంత న్యూడ్ అండ్ న్యాచురల్ గా చేసుకుంటే అంత ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చక్కగా నీట్గా ఫస్ట్ లైనింగ్ ఫామ్ చేసేసి బ్రో పిగ్మెంట్ అప్లికేషన్ చేసేసి ఫోమ్ చేసేసేయండి. ఎక్సెస్ ఏమైనా పౌడర్ కానీ హైలైటర్స్ కానీ ఫేస్ మీద ఐ మీద కానీ చెక్ చేసుకోవాలి. లాషెస్ కూడా చక్కగా నీట్గా, అంటే మామూలుగా థిక్గా ఉన్నాయి అని అంటే కనుక చాలా వరకు వద్దు అన్నారంటే క్లయింట్స్ పెట్టకండి. ఒకవేళ వాళ్ళకి పెట్టినా కూడా ఇరిటేట్ అవుతూ ఉంటారనమాట క్లయింట్స్. అలా కాకుండా మనం ఎప్పుడు లాషెస్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ తీసుకోండి. చాలా మంది చెప్తారు నాకు అస్సలు అలవాటు లేదు, నాకు వద్దు అనేసి. చాలా మంది ఎవరైనా ఆపేశారు అని అంటే ఆగిపోండి, దాన్ని పెట్టడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఫీల్ ఫ్రీతో ఉండలేదు. స్ప్రింగ్ ఎప్పుడు కూడా మనం లాషెస్, మస్కారా లాషెస్ రెండింటిని కూడా అటాచ్ చేసుకునేటప్పుడు దగ్గరగా ఉండాలి లాషెస్కి. లాషెస్ ఎప్పుడు ఒక సైడ్ ఏమో తక్కువ ఉండాలి డౌన్గా, ఒక సైడ్ ఏమో ఇంక్రీజ్ ఉండాలి. ఒకసారి మనం లాషెస్ చక్కగా స్టిక్ చేసేసేయండి ఐకి. లేదు అని అంటే కనుక గమ్ అంటుకోలేదు అని అంటే అవి ఎంతసేపు ఊడిపోతూ ఉంటాయి. అలా కాకుండా చక్కగా ఒక రౌండ్ స్టిక్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మన బ్రైడ్ అనే వరకల్లా ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ తిలకం అనేది కామన్గా ప్రతి బ్రైడ్కి పెట్టే తిలకం. ఫస్ట్ 3 డాట్స్, తర్వాత లైట్, మూడింటిని అటాచ్ చేసేసేయండి. నెక్స్ట్ మిడిల్ నుంచి ఒక
ఒక లైట్గా వాటర్ డ్రాప్ లాగా డ్రా చేసుకోండి. చాలా వరకు పెద్ద బొట్టలు ఎవరు ఇష్టపడరు, చాలా మినిమల్ బొట్ట అనమాట. ఎక్కువ ఎంత చిన్నగా పెడితే మన క్లయింట్స్ అంత యాక్సెప్ట్ చేస్తారు. బుగ్గను చుక్క పెట్టుకోవడం కూడా కంపల్సరీ కదా. అమ్మాయికి అయితే కనుక మనం ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడే పెట్టుకోవాలి. నార్మల్ కాజల్ కాకుండా మనకి స్కెచ్ లైనర్ కానీ లేదా మరీ ఎక్కువ పెద్ద డాట్ కాకుండా చాలా సింపుల్గా చిన్నగా ఉండేలాగా చూసుకోండి. లిక్విడ్ ఐలైనర్ ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం మేకప్ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద. ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, లైనర్, షాడో, స్టిక్కర్, ప్రతి ఒక్కటి కూడా ఫైనల్ చెకింగ్. ఫైనల్ చెకింగ్ ఏమైనా పిగ్మెంట్ కానీ ఏమైనా పడి ఉంటే కూడా కరెక్షన్ చేసుకోవాలి. అలానే లిప్ లైనర్ మళ్ళీ కంప్లీట్ అయిపోయింది కదా. ఒకసారి లైట్గా ఫిక్సర్ ఫైనల్గా మేకప్ చూస్తున్నారు కదా. నేను స్కిన్ మీద ఏమీ కానీ ఎక్కువగా యాడ్ చేయలేదు, చాలా మినిమల్ అన్నమాట. మనం ఎంత రబ్ చేసినా కూడా మేకప్ ఏమీ కానీ రిమూవ్ అవ్వదు. అలానే ఒక్కసారి వాటర్ ప్రూఫ్ చేసి చూపిస్తాను మీకు. ఎక్కడ మనం రబ్ చేసినా మేకప్ ఏం రిమూవ్ అవ్వదు.
ఫైనల్గా ఒకసారి వాటర్ వేసి చూపిస్తాను. మన సౌత్ బ్రైడ్ లాగా ఉంది కదా. ఒకసారి మనం వాటర్ వేసి తన ఫేస్ అసలు వాటర్ ప్రూఫా కాదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఎక్కడా కూడా వాటర్ డ్రాప్ కూడా మనకి ఫేస్ మీద ఉండట్లేదు, మొత్తం కూడా వెళ్ళిపోయింది. Makeup look finish. Second look dusky skin. Total ఎంత టైం? 30 minutes కదా. ఓకే, ఇప్పుడు డస్కీ స్కిన్ కి మేకప్ చేసేటప్పుడు కూడా సేమ్ ఒక హాఫ్ అన్ అవర్ ఓపిక్ గా కూర్చోండి. ఈ క్లాస్ కూడా అయిపోయింది. ఎలా అనిపించింది మేకప్? చాలా బాగుంది. ఫిక్స్ ఇట్ మా. ఫస్ట్ ఫేస్ అంతా కూడా ఫిక్సిట్ అప్లై చేశాను. ఈ మోడల్స్ ఇద్దరు కూడా మన స్టూడెంట్స్ అండి, ఎవరు కూడా బయట నుంచి వచ్చిన మోడల్స్ కాదు, మన క్లాస్లో స్టూడెంట్స్ అన్నమాట. ఎంలోసిస్ క్రీమ్, ఈ ఎంలోసిస్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అంతా కూడా హైడ్రేట్ అవుతుంది, అలానే హెల్దీ స్కిన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, స్టార్టింగ్ నుంచి చెప్పండి. ఇప్పటివరకు అది చూశారు కదా. ఇప్పటి వరకు మన ఫేస్ స్కిన్ టోన్ మీద సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ లుక్ చూసారు కదా. అలానే ఇప్పుడు మనం డస్కీ స్కిన్ కి మేకప్ అనేది ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు క్లాస్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఫిక్సిట్ అప్లై చేసుకోవాలి. ఫిక్సిట్ కంప్లీట్ గా డ్రై అవ్వాలన్నమాట. స్కిన్ మీద ఎప్పుడు కూడా ఏ ప్రోడక్ట్ పెడుతున్నా కూడా డ్రై అవ్వకుండా సెకండ్ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయకూడదు. ఫిక్సిట్ కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత డైరెక్ట్ నేను మాయిశ్చరైజర్ ఏం తీసుకోలేదు, తన స్కిన్ కి ఎంలాసెస్ క్రీమ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ క్రీమ్ వల్ల ఏమవుతుంది అంటే స్కిన్ అంతా కూడా హైడ్రేట్ అవుతుంది, హెల్దీ స్కిన్ కూడా వస్తుంది.
ప్రైమర్ తీసుకుంటున్నాను ఈఎల్ఎఫ్ నుంచి గోల్డ్ ప్రైమర్, గోల్డ్ ఇలిమినేటింగ్ ప్రైమర్, గోల్డ్ ఇలిమినేటింగ్ ప్రైమర్ డస్క్ స్కిన్. కంపెనీ నేమ్ వచ్చేసి ఈఎల్ఎఫ్ గోల్డ్ ఇలిమినేటింగ్ ప్రైమర్. టోటల్ ఫేస్ అంతా కూడా అప్లికేషన్ చేసేస్తున్నాను. ప్రైమర్స్ యూజ్ చేసేటప్పుడు మొత్తం ఫుల్ హ్యాండ్ యూజ్ చేయకూడదు. ఎప్పుడు కూడా 2 ఫింగర్స్ తోనే ప్రైమర్ అనేది అప్లికేషన్ చేసుకోవాలి. Recode palette, orange color corrector, orange color corrector, Recode. చక్కగా నీట్గా ఐ డౌన్ లైన్, అలానే అప్పర్ లిప్, మౌత్ ఏరియా టోటల్గా కవర్ చేసేసుకోవాలి ఆరెంజ్ కలర్ కరెక్టర్తోని. కన్సిలర్ తీసుకుంటున్నాను నేను. ఒక వార్మ్ టోన్, ఒక కూల్ టోన్, 2 టోన్స్ కూడా తీసుకుని చక్కగా నీట్గా మిక్సింగ్ చేసుకుంటున్నాను. మిక్సింగ్ చేసుకున్న తర్వాత కలర్ అనేది ఎక్కువ తక్కువ అయితే కనుక మనం మళ్ళీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు కూడా బ్రష్ అప్లికేటర్ తోనే అప్లై చేసుకోవాలి. కన్సిలర్ ని ఎప్పుడు మెయిన్ గా ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు కూడా చేసేది కన్సిల్ ని అప్లై చేసేటప్పుడు డౌన్వర్డ్స్ లో యూజ్ చేయకుండా అప్వర్డ్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు, బ్లెండ్ చేస్తూ ఉంటారు, లేదా బ్లెండర్ పెట్టి అప్లై చేస్తూ ఉంటారు, లేదా డాట్స్ పెట్టి అప్లై చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కానీ చేయకూడదు. కన్సిల్ ని ఎప్పుడు కూడా అప్లికేటర్ తీసుకుని చక్కగా డౌన్వర్డ్స్ లో అప్లై చేసినట్లయితే కనుక మీకు టోటల్ గా మాఫ్ అయిపోతుంది. స్కిన్ మీద ఉన్న మార్క్స్, అలానే అన్ఈవెన్ టోన్, ఐ డౌన్ లైన్ వరకు కూడా కంప్లీట్ గా కన్సిల్ ని అప్లికేషన్ చేసేసుకోవాలి. అలానే బ్యాక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, ఇయర్స్ టోటల్ కవరేజ్ ఉండాలి. మెయిన్గా డస్కీ స్కిన్కి మనం ఓన్లీ ఫేస్ ఒకటే మేకప్ చేసి వదిలేస్తే సెట్ అవ్వదు. కంప్లీట్గా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా కవర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బ్లెండర్తో ఫిక్స్ చేసుకోవాలి. కన్సిలర్ని ఇప్పుడు కూడా అప్లికేషన్ చేసేటప్పుడు బ్రష్, అప్లికేటర్ బ్రష్తోనే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ప్రతిదీ కూడా చక్కగా సాఫ్ట్గా ఫిక్స్ చేయండి.
నార్స్ ఫౌండేషన్ సేమ్ డ్యూయల్ డ్రాప్, ఓన్లీ 1 డ్రాప్, ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు. అప్లికేషన్ చేసేటప్పుడు సేమ్ అప్లికేటర్ మిక్సింగ్ స్కిన్ కలర్ని ఒకటేసారి మార్చేసేయాలని ఫెయిర్గా అలా చేయకూడదు. ఎక్కువగా ఏంటి అని అంటే సౌత్ బ్రైడ్ అనే వరకల్లా మనం తెల్లగా అంటే బాగా వరకు బ్లాక్ టోన్సే ఉంటాయి కాబట్టి డస్కీ స్కిన్, నార్మల్ స్కిన్ ఇలా ఉన్నప్పుడు చాలా వరకు మేకప్ చేసినప్పుడు యాష్ కలర్ వచ్చేస్తుంది, లేదు అని అంటే బ్లాక్ అయిపోతున్నారు క్లయింట్స్ అని కంప్లైంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకనంటే అట్లాంటి స్కిన్స్కి అప్లికేషన్స్లోనే మెయిన్గా మార్పు అనేది చేసుకోవాలి. మనం ఎప్పుడు అప్లికేషన్ చేసుకున్నా కూడా ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవడము, స్కిన్ మీద నీట్గా ప్రతి ఒక్కటి కూడా కవర్ అయ్యేలాగా అప్లికేటర్తోనే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ప్రోడక్ట్ అనేది 1 డ్రాప్ పెట్టి జస్ట్ బ్లెండర్ పెట్టి బ్లెండ్ చేస్తూ ఉంటారు క్లయింట్స్, మన మేకప్ ఆర్టిస్ట్. అలా చేయడం వల్ల కూడా ఏమైపోతుంది అని అంటే మీకు స్కిన్ అంతా కూడా ఆటోమేటిక్గా యాష్ కలర్లోకి టర్న్ అయిపోతుంది. చక్కగా నీట్గా బ్లెండ్ చేసేటప్పుడు కూడా బ్లెండర్ని మనం చక్కగా హోల్డ్ చేసి పట్టుకుని ఫౌండేషన్ని ఫిక్స్ చేస్తున్నాం. అప్లై చేసేటప్పుడు అప్లికేటర్స్తోనే అప్లై చేసుకోవాలి. ఫౌండేషన్ అయినా కన్సిల్ అయినా అలానే ఫిక్స్ చేసేటప్పుడు బ్లెండర్తోనే ఫిక్స్ చేసుకోండి. అప్పుడు మీరు వద్దన్నా కూడా సాఫ్ట్ టోన్ అనేది ఏర్పడిపోతుంది. ఐ కన్సీల్, అలానే నోస్ ఏరియా హైలైట్ చేసుకోవడానికి స్టిక్కర్ ప్లేస్, అలానే హైలైటింగ్ పార్ట్స్ ఓన్లీ. ఎక్కువగా హైలైటింగ్ పార్ట్స్లోనే హైలైట్ చేసుకోవాలి. టోటల్ ఫేస్ అంతా హైలైట్ చేయొద్దు. కన్సీల్, ఫిక్స్, ఆటోమేటిక్గా మనకి కాంటూరింగ్ లైన్ కూడా ఏర్పడిపోతుంది. హైలైటింగ్ పార్ట్స్ని హైలైట్ చేసే వరకల్లా ఏమైపోతుంది, కాంటూరింగ్ లైన్ కూడా ఆటోమేటిక్గా ఏర్పడిపోతుంది.
ట్రాన్స్లేషన్ పౌడర్, ట్రాన్స్లేషన్ పౌడర్ ఎప్పుడు కూడా ఫేస్ మీద ఫిక్సింగ్ కోసమే యూజ్ చేస్తాము. కన్సిల్ అయినా ఫౌండేషన్ అయినా. కాంపాక్ట్ మ్యాట్, మన పౌడర్ అప్లై చేసేటప్పుడైనా అలానే కాంపాక్ట్ అప్లికేషన్ చేసేటప్పుడైనా ఏదైనా కూడా అంటే బ్రష్ మూమెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. బ్రష్ని ఎలా మూమెంట్ చేస్తున్నాము అనేది ఒకసారి అర్థం చేసుకుంటే మనకి ఈజీ అప్లికేషన్ చేసుకోవడం. నెక్స్ట్ హైలైటర్, బ్లష్, స్టిక్కర్ ప్లేస్, నెక్స్ట్ కాంటోరింగ్,
హైలైటింగ్. నెక్స్ట్ లిప్స్టిక్, సేమ్ పింక్ శారీ. నార్మల్గా అయితే ఫెయిర్ టోన్ సపరేట్ అండ్ డార్క్ టోన్ సపరేట్ చూపించినప్పుడు అసలు వేరియేషన్ అనేది ఏ రోజు ఆ రోజు మర్చిపోతూ ఉంటారు. కానీ 2 టోన్స్ కూడా దగ్గరుండి చూస్తే మీకు చాలా వరకు వేరియేషన్స్ కూడా తెలిసిపోతాయి. ఎలా చేసుకోవాలి, ఎలా చేసాము, మెథడ్స్ ఏమైనా మారుస్తున్నామా, ప్రోడక్ట్స్ ఏమైనా మారుస్తున్నామా, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు మేకప్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. లిప్ లైనర్, లిప్ బ్రష్, mattifying makeup fixer. ఎక్సెస్ కాంపాక్ట్ కానీ ఫౌండేషన్ కానీ హెయిర్ లెవెల్కి ఏదైనా అంటి ఉంటే కనుక రిమూవ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బ్రో షేప్,
షేప్ మా, ఎక్కువగా బ్రో షేప్ అనేది థిక్ చేసుకోవద్దు. నీట్ షేపింగ్ అనేది చేసుకోవాలి. కలరింగ్ మాత్రం డార్క్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మన ఫేస్ ఫీచర్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. ఎక్కువగా డార్క్ బ్రౌన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. నార్మల్గా మన సౌత్ బ్రైడ్ అనే వరకల్లా చాలా వరకు సింపుల్ మేకప్, ఎక్కువగా ఐ మేకప్ కూడా ఇవ్వటం చాలా లైట్ ఐ మేకప్. ఐస్ కూడా చాలా లో ఉన్నాయి, చిన్నగా కూడా ఉన్నాయి. కనిపిస్తున్నాయా? Nice slight increase. డార్క్ స్కిన్ టోన్ ఉంటే ఎక్కువగా ఐ మేకప్ చేసేటప్పుడు ఏంటంటే కలర్ కనపడదు కదా అనేసి చాలా వరకు పింక్, రెడ్, కార్నర్స్ ఇలాంటి కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఎప్పుడు కూడా యూజ్ చేయదు. ఎక్కువగా గోల్డ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్స్లోనే ఎక్కువ షాడో అనేది అప్లికేషన్ చేయడానికి ట్రై చేసుకోవాలి. సాఫ్ట్ అండ్ న్యూడ్ ఐ మేకప్. ఎక్కువగా న్యూడ్ ఐ మేకప్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మన సౌత్ బ్రైడ్, మెయిన్గా సౌత్ బ్రైడ్కి మాత్రమే క్లాస్ చెప్తున్నాం ఈరోజు. ఐలైనర్, ఐలైనర్ కూడా చిన్న ఐస్ ఉంటే కనుక ఎక్కువగా వింగ్స్ అలా ఎక్కువ లైనర్ పెడితే పెద్దగా కనిపిస్తాయి అనేసి కార్నర్ వింగ్స్ తీస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. మినిమల్ లైనర్ సరిపోతుంది.
ఎక్కువ ఏది పెంచాలి అనుకున్నా కూడా మనము చిన్న ఐస్ మీద ఎక్స్పెరిమెంట్స్ ఏవి కానీ చేయకూడదు. సాఫ్ట్ ఐలైనర్, కార్నర్ కాజల్ లైన్ అండ్ వింగ్ లైన్ రెండింటిని కూడా అటాచ్ చేసుకోవాలి. చిన్న ఐస్ ఉంటే కనుక కాజల్ని స్కిప్ చేసేస్తే బాగుంటుంది. అండ్ హోల్డర్తో 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 గ్లాసెస్ అన్ని హోల్డ్ చేసేస్తాం. ఎక్కువ చిన్న ఐస్ ఉంటే కనుక మనం గ్లాసెస్ పెట్టకపోతేనే బాగుంటుంది. హుడెడ్ ఐస్ అంటారు కదా, అలాంటి ఐస్కి ఎప్పుడు కూడా మనం గ్లాసెస్ స్కిప్ చేసేసి నార్మల్గా మస్కారాని డబుల్ మస్కారా పెట్టేస్తే కనుక వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఐస్ కూడా పెద్దగా కనిపిస్తాయి. Down. బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా చక్కగా కళ్యాణ తిలకం అనేది కామన్గా మనం డ్రా చేయడం కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. మిడిల్లో చక్కగా వాటర్ డ్రాప్ డ్రా చేసి కార్నర్స్లో లైట్గా వింగిచ్చి కింద ఒక డాట్ పెట్టేస్తే కళ్యాణ తిలకం వచ్చేస్తుంది. అలానే స్మాల్ బుగ్గన చుక్క.
ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ కలర్ ఉండేలా చూసుకోవాలి. అలానే హ్యాండ్స్ కూడా అమ్మ. కొంచెం ఫోరెట్ ఎక్కువ ఉందన్నమాట, అందుకని నేను కొంచెం ఫ్రంట్ కూడా ఓపెన్గా వదిలేసాను. పెన్సిల్ కలర్తో ఒక లైట్గా వింగ్ చేసుకున్నట్లయితే కనుక వింగ్ లాగా వచ్చేస్తుంది హెయిర్ అంతా కూడా. ఎక్కువగా హైలైటర్ ఇలా విజిబుల్ అవుతుంటే కనుక లైట్గా మనం వెట్ టిష్యూ పెట్టేసి లైట్ ట్యాపింగ్ చేసేస్తే కనుక తగ్గిపోతుంది. హైలైటర్ ఎక్కువగా బయటికి ఇలా విజిబుల్ అయిపోతున్నప్పుడు కంప్లీటెడ్ ఉంది. చూస్తున్నారు కదా మన బ్లాక్ టోన్ అలానే ఫేర్ కాంబినేషన్. టూ బ్రైడల్ మేకప్ లుక్స్. ఒకసారి చూడు రెడీ.
ఒకసారి ఒక సేమ్ నా చూడండి ఒకసారి. రెడీ మ్యామ్? యాక్చువల్గా ఇండివిజువల్గా చూపించినప్పుడు బ్లాక్ టోన్కి అలానే ఫెయిర్ కాంప్లెక్షన్కి రెండింటికి మీకు వేరియేషన్ అనేది చాలా వరకు తెలియట్లేదు. కానీ రెండు ఒకటేసారి అంటే ఒకటే దగ్గర కూర్చోబెట్టి బ్లాక్ టోన్ అలానే ఫెయిర్ టోన్ రెండింటిని కూడా కంపేర్ చేస్తూ మీకు మేకప్ లుక్స్ అనేది ఈరోజు చేసి చూపించడం జరిగింది. ఎలా ఉంది మేకప్ లుక్? లైవ్ సేవ్ చేసేది తనకి ఇచ్చేసి